హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం ప్రోటీన్ లడ్డు చేసుకుందాం. పిల్లలు రోజుకి ఒక లడ్డు తింటే చాలా హెల్తీగా యాక్టివ్గా ఉంటారు. మీ పిల్లలు నట్స్ తినకపోతే ఇలాగా లడ్డు చేసి పెట్టండి, హ్యాపీగా తినేస్తారు. ఇప్పుడైతే ఓట్స్ లడ్డు ఎలా చేసుకోవాలో ప్రాసెస్ చూసేద్దాం. 1 కప్పు ఓట్స్, 1/2 కప్పు కొబ్బరి పొడి, 1/2 కప్పు బాదం, 1/2 కప్ పిస్తా, 1/2 కప్ కాజు తీసుకోండి. మీకు కావాలంటే వాటర్ మిలన్ సీడ్స్, పంకిన్ సీడ్స్ కూడా తీసుకోవచ్చు. ఇవన్నీ లో ఫ్లేమ్లో బాగా వేపుకోవాలి. హై ఫ్లేమ్లో అస్సలు పెట్టకండి, లో ఫ్లేమ్లో పెట్టుకొని చక్కగా వేపుకోండి. నట్స్ అన్నీ వేపుకొని ఒక ప్లేట్లో తీసుకున్నాక ఇప్పుడు అదే ప్యాన్లో ఓట్స్ లో ఫ్లేమ్లో పెట్టుకొని వేపుకోవాలి. ఓట్స్ వేపుకునేటప్పుడే మంచి స్మెల్ వస్తుంది, అప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకోండి. ఇప్పుడు అదే ప్యాన్లో కొబ్బరి పొడి వేసుకొని వేపుకోవాలి. ఈ లడ్డు పిల్లలే కాదు, పెద్దవాళ్ళు అందరూ తినవచ్చు. బెల్లమే యూజ్ చేస్తున్నాం కాబట్టి హ్యాపీగా తినొచ్చు. కొంతమంది పిల్లలు నట్స్ తినరు, అలాంటప్పుడు ఇలా పౌడర్లా చేసి లడ్డు చేస్తే హ్యాపీగా తినేస్తారు. మా పిల్లలు కూడా అలానే అస్సలు నట్స్ తినరు, నోటికి తగిలితే చాలా తీసి పడేస్తారు. అలాంటి వాళ్ళ కోసం ఇలా చేసి పెట్టండి. అన్నీ వేపుకున్నాక ఒక ప్లేట్లో తీసుకొని చల్లారపెట్టుకోవాలి. అన్నీ చల్లారినాక ఒకటిగా మిక్సీ పట్టుకోవాలి, పౌడర్లా చేసి పెట్టుకోవాలి. అన్నీ పౌడర్ చేసి పెట్టుకున్నాక మీకు స్వీట్నెస్కి సరిపడా బెల్లం వేసుకుంటూ కలుపుకోవాలి. అందులోనే నెయ్యి వేసుకొని కలుపుకుంటూ లడ్డు అయ్యేటట్టు చుట్టుకోవాలి. ఇలాగే అన్నీ లడ్డూల్లా చేసి పెట్టుకోవాలి. ఈ లడ్డూలు స్టోర్ చేసుకుంటే 20-25 డేస్ ఫ్రెష్గా ఉంటాయి. ఒకసారి మీరు కూడా మీ ఇంట్లో ఈ లడ్డూని ట్రై చేసి చూడండి, మళ్ళీ చేసుకుంటారు. టేస్ట్ అంత బాగుంటుంది. మీ పిల్లలు స్కూల్ నుంచి వచ్చాక ఏమైనా కావాలని అడిగినప్పుడు ఇది ఒక లడ్డు ఇవ్వండి, చాలా హ్యాపీగా తినేస్తారు. మీరు ఇంట్లో ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.